అది ఉన్నప్పుడు వెళ్ళమని చూస్తాను అప్పుడు కానీ బాబాయ్ పెట్టి 50,000 తాకట్టు. ఇప్పుడు తాకట్లు విడిపించారు లేదా? వినిపించలేదు. విడిపించలేదా? ఇలా అది ఉండగా వినిపించలేదు. అది ఎన్ని రోజులు వినిపించాలంటే కొంచెం కొంచెం చుట్టూ కదా చుట్టూ అది 50,000 కదా 50,000 చెప్తున్నా కొంటున్నారు. ఇప్పుడు 50,000కి మరి వడ్డీ ఎక్కువ వద్దేమో. వడ్డీకే పండించుకుంటాం. పండించుకుంటున్నారు కదా అందుకనా. ఇప్పుడు మరి ఎలా అయితే మరి మన వాళ్ళు ఇద్దరిని విడిపించేసుకోమని బాబా. చెరుకు 5 కేజీలు ఉంటే ఈజీగా వచ్చేది కదా అని చెప్పాను. ఆరు 5 కేజీలు 5 కేజీలు వేసుంటాయి. ఆడికో సగం నీకో సగం వస్తుంది. అవును బాగుందండి. కొంచెం భూముడు తక్కువ 5 కేజీలకి. మీ దగ్గర లేవు, మీ దగ్గర అనుకోండి. నా దగ్గర లేవు. నాన్నకి కెమెరా సరిపెడతాను, నువ్వు ఒడిపి చేసుకో, నేను ఇద్దరు అలాగా చూసాను అని మాట్లాడచ్చు కదా. నేనేం చెప్తాను కానీ ఎందుకంటే రేపు పొద్దున బాధపడుతారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకి. 3 మంచాలు చేయను 5 కేజీలు మేము చెరుకు 5 కేజీలు ఇడిపించుకోలేకపోయినరా బాబు. అది ఇడిపించుకుంటే ఇప్పుడు ఇంతలా ఉన్ను అని రేపు చెప్పుకుంటా తప్ప ఎందుకు పని చేయదు. చెప్పుకుంటే సంబంధం కదా అంటారు కదా. అది ఎప్పుడు ఇచ్చిందని మాకు చెల్లి ఎడగొట్టేసి విడత చేశారు కదా. అది వచ్చిందని బ్రహ్మాండంగా ఎవడో కానీ డబ్బులు లేనప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకుని ఒకడే వాళ్ళు చూసుకున్నా పర్లేదు. ఉన్నాయి ఇప్పుడు పెట్టలేని వాళ్ళు చూసాం. పెట్టి తినరా అంటే తినలేకపోతున్నారంటే ఇంకేమనుకోలే. దాదాపు ఒకరికి రంగం పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తావా? ఇప్పుడు అందరూ నేను చిన్నది కూర్చోండి. మా చిన్నగారు చిన్నది అశోక్ గారు కూర్చోండి ఈ సంవత్సరం అంటే నేనే చెప్పాను. మరి బాకీ ఇవ్వకుండా మరి ఎలా ఓట్స్ ఇచ్చారు? అదిగా మాది అక్కడ ఉందా? అక్కడ ఇక్కడ అక్కడంతా అక్కడ అక్కడ 3 గుంతలు అక్కడ 3 గుంతలనా? మొత్తం మీద మా ఊరి దగ్గర కొనుక్కున్నాడు. ఇప్పుడు బాపని దగ్గర ఉన్నది. బాబు దగ్గర ఉన్నాడు. ఎంత అది మనం కూర్చున్నది అంచనాగా ఒక 2 సంవత్సరాలు ఉంటుందా? తక్కువగా ఏమవుతా తక్కువ ఉండదు కదా. మన నిజాలు ఉడుకుండదు కదా. ఇది ఎక్కడి నుంచి ఎక్కించుకుంటాం. ఇక మేము అక్కడ మరి ఈ విషయం మరి వాళ్ళకి చెప్తున్నావు నువ్వు పిల్లలకు? పండించుకోవడం అక్కడ ఇప్పుడు ఈ రోజు ఉంటుంది పోయే వయసులో మీ మరి బాధ్యత మరి వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నారు ఇలాంటివి అని. బాధ్యత ఏముందండి, ఇక్కడ చెప్తాడో మనకు పరిపాలన అర్థమవుతుందండి. వెళ్ళి మనం తెచ్చామంటే జనంలో ఆడమని చేలో చేరడం అలా కదా. దాన్ని అలాగే ఎలాగంటే ఇది మాట ఉంటుంది కదండి. తినేదైనా తండ్రి నా తండ్రి అంటారు. ఇప్పుడు 2 కుక్కలకి అన్నం వేసినప్పుడు ఒక కుక్క 2 కుక్కలు రానవదు. ఇదన్నా అదన్నా సరే అలాగే ఉండాలి కదా. ఆ జాగ్రత్త ఉండాలి. అది అంటే అవతల వ్యక్తి మన మీద దాడి చేయకుండా మన ఆక్రమించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మీ నుంచి తీసుకోవాలి. చెప్తున్నానండి నేను. అది 50 మంది ఉందా చేరుకోపోయి పెట్టుకుంటారా ఇచ్చేస్తాడు. పొట్టుగా 5 పడతారు కానీ 6 పడతారు. మరి తక్కువ అయినా పుట్టుకొచ్చేది రోడ్డు అర్థం నీరు తక్కువ నీరుతో ఏంటంటే అలా తుక్కేసుకుని ఏదో వచ్చి రోడ్డు మీద పడితే తొక్కేస్తాయి అంతే. ఇంక ఇది ఎలా కాదు మరి ఇలా మామూలుగా వెళ్తాం. అంతలో తెలియదురా అదే ఇప్పుడు మాత్రం 3 చోటలు కూడా మా చదువు కొట్టే పెట్టుకున్నా.
మాత్రం తీరు ఓ మనిషిని పెంచారు. అవును. పెట్టి 6 ఆటోలు 7 ఆటోలు ఉంటాయి. అది మాది 4 ఆటోలు.